బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కళంకిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని తొలగించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. వాయిదా తీర్మానం ఇచ్చిన తూమాటి మాధవరావు, వరుదు కళ్యాణి, భరత్ అంటూ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కళంకిత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని తొలగించాలని కోరుతూ ఈ వాయిదా తీర్మానం ఇచ్చింది వైఎస్ఆర్సీపీ. తూమాటి మాధవరావు, వరుదు కళ్యాణి, భరత్ ఈ వాయిదా తీర్మానం ఇచ్చారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు మండలి ప్రాంగణం నుంచి. సురేంద్ర చెప్పండి. సో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానించినట్టుగా తెలుస్తోంది. కళంకిత టీటీడీ చైర్మన్ని తొలగించాలంటూ ఇవాళ తీర్మానించారు. దీన్ని ఏ మేరకు అంగీకరించే అవకాశం ఉంది? ఏంటి అప్డేట్స్? హరి, ఈరోజు మండలిలో టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు, ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దీని మీద చర్చించాలంటూ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, తుమాటి మాధవరావు, భరత్ ముగ్గురు కలిసి ఈ వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఎంతో పవిత్రమైన టీటీడీకి సంబంధించి గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ అంశం మీద చర్చ జరుగుతున్న పరిస్థితి. మొన్నటి వరకు కల్తీ లడ్డు అంశం మీద చర్చ జరిగింది. అయితే రీసెంట్గా టీటీడీకి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడుకి సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. దాంట్లో ఒక మహిళతోటి అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మీద చర్చ జరగాలి, ఖచ్చితంగా ఆయన తొలగించాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు కొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి, ప్రజాస్వామ్య వ్యాధులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా ఈరోజు చర్చించాలి. వాయిదా తీర్మానం దీనికి సంబంధించి ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే దీని మీద ఎంతవరకు చర్చిస్తారని చూడలేదు. ఎందుకంటే టీటీడీ లడ్డూకి సంబంధించిన అంశం మీదే దాదాపు వాయిదాలు వేసుకుంటూ వచ్చిన పరిస్థితి, ప్రభుత్వం వెనక తగ్గిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు అనేక ఆరోపణలు ఉన్న రెండోది, ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి ఎవరైతే బిఆర్ నాయుడుకి సంబంధించి ఆరోపణలు ఉన్నాయో ఆ మహిళ ఇప్పటికే లెటర్ రాసింది. ఆయనకి టీటీడీ చైర్మన్ ఇవ్వకూడదంటూ కూడా ఆ లెటర్లో చాలా స్పష్టంగా తెలిసింది. ఈ లెటర్ అందుకున్న తర్వాత కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా, తన ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నందుకు బిఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్గా ఇచ్చిన పరిస్థితి, ఈ విషయం అంతా కూడా చంద్రబాబు ముందే తెలిసింది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొన్న బిఆర్ నాయుడుని ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ తొలగించాలి, పవిత్రతను కాపాడే టీటీడీని అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాయిదా తీర్మానాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వాయిదా తీర్మానాన్ని అంగీకరిస్తారా లేదని వేచి చూడాలి. మరికొద్దిసేపట్లోనే మండలి ప్రారంభం కాబోతుంది. ప్రారంభం అయిన వెంటనే ఈ వాయిదా తీర్మానం మీద చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా కానీ ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ జరగాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అటువంటి వాళ్ళ మీద కూడా ఇక్కడ చర్యలు తీసుకోలేని పరిస్థితి కనిపించింది. టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల మీద వచ్చాయి, జనసేనకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల మీద వచ్చాయి. ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు మీద ఈ వ్యవహారం వచ్చిన పరిస్థితి, ఆయన కూడా దాన్ని ఎక్కడ కూడా ఖండించిన పరిస్థితి లేదు. 32 ఏళ్ల మాకు పరిచయం ఉంది, ఆ పరిచయంలో ఉన్నది తప్ప దాన్ని కూడా తప్పుగా చూస్తారా అంటూ మాట్లాడారు తప్ప ఈ వీడియో ఫేక్ అని కానీ లేకపోతే దీంట్లో తాను లేనని కానీ ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద చర్చ జరగాలి. నిజాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలని వైఎస్ఆర్సీపీ పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే మండలిలో ఈ అంశం మీద అయితే చర్చ జరగాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.